ప్రసాదించుకునేటటువంటి ఆ క్షణాన్ని మనం వదులుకోకుండా చీకట్లను మనం పారద్రోలుదాం. ఈరోజు మనకు శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభించేలాగా ఎప్పుడైనా సరే కానీ ఇంట్లో మనం ప్రశాంతంగా అనిపించాలి అంటే కనుక ఇంటి వాతావరణం అనేది శుభ్రంగా ఉంచుకుని దీపావళి రోజు ఈ చిన్న చిన్నవన్నీ కూడా మనం సరి చేసుకుని ఇంటిని చక్కగా మొత్తం అంతా దీపాలతో చక్కగా అలంకరించుకుని ఇంటి గడపలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ పగిలిన విరిగిన తలుపులు ఉంటే వాటిని మార్చేసుకుంటా ఉన్నాం కదా. మరి ఇంటి దేవుని మందిరాన్ని కూడా కళకళలాడేలాగా అలంకరించుకుని ఈరోజు అమ్మవారి యొక్క పూజను సిద్ధపరచుకున్నాం. ఇది దీపావళి రోజు ఖచ్చితంగా మనం కనుక చేసుకుని తీరవలసినటువంటివండి. కనుక ఈ యొక్క చిన్న పనులు కనుక మనం చక్కగా చేసుకునే దీపాలు ఈరోజు దీపావళి రోజు సాయంత్రం సమయంలో అంటే సంధ్యా సమయంలో సరిగ్గా మనం అంటే కనుక 26 ప్రమిదలు మనం తీసుకుని ఆ 26 ప్రమిదలలో ఒక్కొక్క జతను ప్రమిదలు సెట్ చేసుకుని మొత్తం 13 సెట్లుగా ఆ ప్రమిదలను మనం సిద్ధం చేసుకుని ఆ 13 ప్రమిదలలో కూడా నువ్వుల నూనెను వేసుకుని 2 ఒత్తులు వేసి చక్కగా మనం దీపాలను వెలిగించుకున్నాం. అమ్మవారిని కూడా సన్నజాజి పువ్వులు కానీ, విరజాజి పువ్వులు కానీ, లిల్లీ పువ్వులు కానీ, గులాబీ పువ్వులతోటి కానీ అమ్మవారిని లక్ష్మీదేవిని అలంకరించుకుని అమ్మవారికి పాలతోటి బెల్లంతోటి చేసిన పాయసాన్ని కానీ, క్షీరాన్నాన్ని కానీ నైవేద్యంగా పెట్టుకుని అమ్మవారికి ఇష్టమైన విష్ణు సహస్రనామాలు కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ చదువుకుని అమ్మవారికి ఆ యొక్క దీపారాధన 13 ప్రమిదల్లో ఉండే దీపాలను కుదిరితే మన దగ్గర శక్తి ఉంటే గనక స్వచ్ఛమైన ఆవు నెయ్యితోటి వెలిగించేటటువంటి శుభప్రదం. ఒకవేళ శక్తి లేని పక్షంలో నువ్వుల నూనెతోటైనా వెలిగించుకోవచ్చు. ఇలా 13 ప్రమిదలనే వెలిగించుకుని అమ్మకు లక్ష్మీ పూజ చేసుకుని చక్కగా ఆ యొక్క 13 ప్రమిదల్లో 2 ప్రమిదలు తీసుకుని వెళ్ళి గుమ్మానికి 2 పక్కన పెట్టుకుని మిగతా ప్రమిదలు వచ్చి మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర 2 వైపులా పెట్టుకుని మిగతావి వచ్చి మన ఇంటికి ఇరువైపులా కూడా పెట్టుకుని అమ్మవారికి మనం లక్ష్మీ పూజ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి కర్మలు ముంచుకొస్తున్నా, ఎటువంటి నష్టాలు కలుగుతున్నా